Hello friends, welcome back to our YouTube channel MFL Sisters. ఇవాళ మేము చేసే వీడియో ఏంటి అంటే చాలా రిస్క్ చేసి ఒకటైతే ఆర్డర్ పెట్టేసాము. ఈ ఆర్డర్ వాల్యూ సమ్ 500 అనుకుంటా. సో ఈ వీడియోకి కనీసం 500 అవర్స్ రావాలి. ఈ వీడియోకి కనీసం 500 అవర్స్ రావాలి, 500 లైక్స్ రావాలి మినిమం. యా, ఎందుకు అంటే మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది. పెద్ద సెటప్ పెట్టాము. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, క్రీమ్ బిస్కెట్స్, ఇవి చాక్లెట్స్. సో ఇంకొకటి అర్థమైపోయింది కదా మీకు వీడియో అంటే తమ్నైల్ చూసి. నాకు అర్థం కాలేదు సార్. స్టోర్ లో ఏమేమి ఉన్నాయో అంటే స్వీట్ ఐటమ్స్, బనానా షేక్ లో వాడే బనానా, ఓరియో షేక్స్ లో వాడే ఓరియోస్, బిస్కెట్స్, ఓరియో బిస్కెట్స్, డైరీ మిల్క్స్, కొన్ని చాక్లెట్స్, ఐస్ క్రీమ్, ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్. సో అగైన్ మేము చాలా రిస్క్ చేసి చేస్తున్నాము ఈ వీడియో. ప్లీజ్, వీకెండ్ రోజు చేస్తున్నాము, రేపు ఏమైనా అయితే ఆఫీస్కి వెళ్తారు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద. నేనైతే రేపు మండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, సో ప్రాబ్లం లేదు. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, సో రిస్క్ చేస్తున్నా నేను ఈ వీడియో కోసం, మీ అందరి సపోర్ట్ కోసం. ఇది నాకు తెలియదు ఆర్డర్ వచ్చే వరకు ప్రత్యేక ఆర్డర్ పెట్టిందని. ఒక షేక్ కూడా చేపించేసుకున్నా బడ్డీతోటి. సో ఇంకా లేట్ ఎందుకు, ఓపెన్ చేసేద్దాం ఈ పార్సల్ ని. అగైన్ ఈ పార్సల్ మనం ఆర్డర్ పెట్టకుండా ఉంటే మనకి ఒక 1 వీక్ గ్రాసరీ వచ్చేసేది, గ్రాసరీ అండ్ వెజిటేబుల్స్. బట్ స్టిల్ యూట్యూబ్ కోసము, వీడియో కోసం అయితే పెట్టాము. ఎందుకు ఇంత కకృతి అనుకుంటున్నారా మీరు? ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తుంటే మా ఇంట్రో వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది మేము ఎందుకు అంత డెస్పరేట్ గా ఉన్నాము. వాచ్ అవర్స్ కోసము, మానిటైజేషన్ కోసము, యూట్యూబ్ లో లైక్స్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము అని. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే. సో ఓపెన్ చేసేస్తున్నా. హియర్ కమ్స్ జోలో చిప్. సో ఇవాళ జోలో చిప్ ఛాలెంజ్ అయితే దీని మీద ఏం రాస్తుందంటే ఇట్స్ టైమ్ టు డిస్కవర్ ద బ్లాక్ డెడ్లీ చిప్ ఇన్సైడ్. లాస్ట్ చిప్ ఛాలెంజ్ అంట. అంటే తిన్నాక మనం బతుకున్నామేమో. You know what we mean? The road to hell will be easier after this. ఇంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నా అనుకుంటున్నారా మీరు? చాలా మంది చాలా వీడియోస్ లో చూసుంటారు జోలో చిప్, డెడ్లీ చిప్. అసలు ఇంత కాస్ట్లీ ఎందుకు? ఒక చిప్ ఉంటది ఇందులో, అది కూడా కారం భయంకరంగా ఉంటదంట. అన్ని వీడియోస్ చూసాము. దీని తర్వాత ఏమేమి ప్రిపేర్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. వాటర్, మిల్క్ షేక్ అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం ముందే. సో ఫైనలీ ఓపెన్ చేసేస్తున్నాం. దీంట్లో ఉండేది ఒకటే చిప్. వాట్ టు ఎక్స్పెక్ట్ ఇక్కడ చూడండి. షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్ అంటే కొంతసేపు మాట్లాడలేమంట. తర్వాత మౌత్ ఆన్ ఫైర్, మండిపోతుందంట. ఇంపైర్డ్ విజన్ ఫ్రమ్ టియర్స్, కళ్ళు కొంతసేపు కనిపించవంట, అలా కన్నీళ్ళు వచ్చేసి. ఎక్స్ట్రీమ్ ప్రొఫానిటీ అండ్ రాశారు చనిపోయిన అది. సో ప్రనుష, ఇందులో నేను 2 ఫ్లేవర్స్ ఆర్డర్ పెట్టినా. ఒకటి ఏదో చాక్లెట్ అంట, ఇంకొకటి రెగ్యులర్. ఇదేం ఫ్లేవర్? ఫ్లేవర్ ఎట్లా తెలుస్తుంది? దీంతో పట్టుకుందామా, టిష్యూస్ తెచ్చుకుందామా? పర్లేదులే, అది తీసుకొని ఇక్కడ టచ్ అయితే కూడా మండుతుంది అంట. పర్లేదు, నువ్వు చాక్లెట్ తిను, నేను ఇది తింటా. రెగ్యులర్ చాక్లెట్ స్పైస్. రేపు అసలే ఆఫీస్ ఉంది అంటున్నావు కదా, సో ఓపెన్ చేసేస్తున్నా. బా, స్మెల్ వస్తుంది గట్టిగానే.
మిర్చి స్మెల్ ముక్కులోకి వెళ్తుంది. ఏ వావ్, ఇది స్కల్ లాగా ఉంది చూసారా? ఇది రెగ్యులర్ చిప్ చూడండి, ఇక్కడికి ఘాట్ వస్తుంది. సో రెడీ ప్రనుష? కొంచెం టేస్ట్ బంటి పక్కన ఎక్సైటింగ్ గా చూస్తున్నాడు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఏమవుతారా అని. చాక్లెట్ లాగానే ఉంది, మండుతుందా అని భయం అవుతుంది. నాకు ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది. చూసారా ఇది? కానీ స్మెల్ మాత్రం ఆ పెప్పర్ అంత కారం ఎట్లా దీన్ని వస్తుంది? అనుకుంటా చాక్లెట్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్పైస్ స్మెల్ వస్తుంది. ఓకే స్టార్ట్ చేసేద్దామా? రెడీ? టేస్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం తిందాంలే. భయం వేస్తుంది, అంత పట్టుకోకు. మై గాడ్, చాలా ఎక్కువ వచ్చింది. తినేస్తున్నా, ఏదైతే అదైంది. ఓం సాయిరామ్. అయిపోయింది. మండుతుంది. అది తింటా. You can see me crying. అమ్మా, బండి టిష్యూస్ ఇవా? అమ్మా. అమ్మా, ఇంత చిన్న పీస్ ఎట్లా? ఓకే మనిషి ఇంకేమన్నా అంత చెప్పట్లేదు. మేము జస్ట్ ఇంత చిన్న పీస్ విన్నాం, మా అక్క చెప్పి మొత్తం మీరు ఇక్కడ అంతా మంట వస్తుంది. అమ్మా, ఇక్కడ ఫుడ్ పైప్ లో మొత్తం ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అంత తప్పదు. యూట్యూబ్ స్పూన్, యూట్యూబ్ మానిటైజేషన్, సబ్స్క్రైబర్స్.
అమ్మా ఒక్క నిమిషం, అదంతా గొంతులో ఇంకేం అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం బెటర్. అది ఇది ఇంకా ట్రై చేయలేదు. ట్రై చేద్దామా? ఒక చిప్పే కంప్లీట్ చేసింది, ఇంకా కంప్లీట్ చేయలే. తినాలంటే భయం అవుతుంది. షేపే ఇట్లా చాక్లెట్ ఉంది కానీ షేప్ మాత్రం వీడు ఎట్లా ఇచ్చాడు. కొంచెం తీసుకున్నాను. చాక్లెట్ లో కారం ఎక్కడ చూసిరా? కళ్ళులో ఒక పాట తీసింది ప్రనుష అంతే. అబ్బో తింటావా? నేను అంత సాహసాలు చేయను గురుగారు. మీకోసం ఈ వీడియో కోసం ఇద్దాం దీన్ని. బండి టేస్ట్ చేస్తావా? బండి టేస్ట్ చేస్తావు కొంచెం? కొంచెం ఇంకా లేదులే. కొంచెం టేస్ట్ చేసి మిగతాది నేను మళ్ళీ తింటా. ఏం లేదా? ఏం కావాలి? బంటి కొంచెం పీస్ తిన్నాడు. చూడండి ఈ కళ్ళులో కింద పార్ట్ ప్రనుష బంటి ఇద్దరు కలిసి తిన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం దీన్ని తినబోతున్నా. కేవలం వీడియో కావాలా? సెకండ్ టైం ఇగో దీంట్లో ఇంకోటి తీసుకురావా? దాంతో తినకు. ఏం కాదు. ఆ? ఏమైతే అవంతా చెప్పు తిన్నావు. ఎంత రేపు కడుపులో మండుతుంది. ఏం కాదులే. పిచ్చా? ఏం కాదులే. డబుల్ జోలో చిప్ ఛాలెంజ్ అని చెప్పి ఎఫెక్టివ్ ఉంటుంది. వద్దు, ఏం కాదు. మంట వస్తుంది. పడేకు బంటి, ప్లీజ్ పడేకు బంటి. పడేసాడు బంటి. అయితే చిప్ ని పడేసేసాడు. ఇది చాక్లెట్ చిప్ ని. నేను యాక్చువల్లీ తినడానికి రెడీగా ఉండే, బట్ వీ డోంట్ వాంట్ టు రిస్క్. ఆమె ఆల్రెడీ చిప్ లో నేను కొంచెం పాటే తిన్నా, మొత్తం ఇదే తిన్నది. రిస్క్ చేయదలుచుకోవాలే. బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. You wanted to do it. If something happens, no one is there to see us. ఇది కరెక్టే. అమ్మా ఏ ఇదేనా? ఓకే. నీకేం కారం అనిపించట్లే? మనిషిలాగా లేదు, ఏదో పట్టింది, దయ్యం పట్టింది నీకు. స్ట్రాంగ్ విల్ నన్ను చిప్ కంప్లీట్ చేయించింది. గొంతులో మండుతుంది. చూసారు కదా మీరు ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఎఫర్ట్స్ మేము ఇది పెట్టి రిస్క్ చేసేందుకు. ఈరోజు ఎలా ఉంటుందో తెలీదు, రేపు ఆఫీస్కి వెళ్తుందో లేదో కూడా తెలీదు. కడుపులో ఏదైనా డబ్బు అయితే అంతే. బండి ఇంత తిన్నాడు పీస్ నీళ్ళు వచ్చి చాక్లెట్ ఫ్లేవర్ది తిని ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాడు, వాటర్ తాగిండు, లోపలికి వెళ్ళి ఇంకేదో చాక్లెట్ పడేసి వచ్చాడు.
నేను సెకండ్ చాక్లెట్ కూడా ఫినిష్ ఐ మీన్ సెకండ్ జోలో చిప్ కూడా ఫినిష్ చేస్తానంటే ఒప్పుకోకుండా పడేసి వచ్చిండు. ఇంకొంచెం టేస్ట్ చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పి నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి పడేసి వచ్చిండు. అమ్మా, నచ్చిందా ఈ వీడియో? ఎలా ఉంది కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ ఇన్ని పెట్టుకున్నాం కదా, ప్రనూష బిస్కెట్స్ అన్ని అలాగే ఉంచేసింది. షేక్ తాగిన ఐస్ క్రీమ్ తిన్నది. ఐస్ క్రీమ్ నేను తిన్నా. నేను 2 బిస్కెట్స్ తిన్నా ఆఫ్టర్ జోలో చిప్. వాటర్ కూడా ఏం తీసుకోలేదు. నేను ఇన్స్టెడ్ ఆఫ్ బిస్కెట్స్ నేను మిల్క్ షేక్ తాగేసిన, ఐస్ క్రీమ్ తిన్నా. ఐస్ క్రీమ్ నువ్వు కూడా తిన్నావు. నేను ఐస్ క్రీమ్ తిన్నా, ఒక్క సిప్ మిల్క్ షేక్ ను ఫోర్స్ చేస్తే తాగినా. బిస్కెట్స్ మాత్రం 2 నేను తిన్నా. రేపు పొద్దున రియాక్షన్ లెవెల్ ఉంటే అప్పుడు చూద్దాం. ఇంకా ఏమేమి కంటెంట్ చేయాలి, ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కానీ ఛాలెంజెస్ కానీ ఎలాంటివి కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ విల్ డూ దట్ ఫర్ యూ. ఇంకొకటి, మేము ఐస్ క్రీమ్ ఛాలెంజ్ కూడా చేసాము. ఈ వీడియో ముందు వస్తుందో ఆ వీడియో ముందు వస్తుందో తెలీదు, అందుకే ఇక్కడ చెప్తున్నాము. ఒకవేళ అది ముందు వచ్చి ఉంటే మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ బ్లైండ్ ఫోల్డెడ్ ది. ఒకవేళ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమేమి కావాలి, ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో ముందు వస్తే జస్ట్ స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. కారం అవుతుంది ఇంకా పోయింది, అన్ని సెన్సెస్ అన్ని దొబ్బినాయి. హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోలేకపోతే మళ్ళీ ఇక్కడ మండుతుంది. Bye bye. See you in our next video. Thanks for watching.